తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఒకవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు మోస్తారు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పగలు ఎండలు, ఉక్కపోతతో జనం అల్లాడుతూ ఉన్నారు. ఇటీవల వర్షాలతో తగ్గిన ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయి. రుతుపవనాల మందగమనం, రోహిణీ కార్తె ప్రభావంతో ఎండలు పెరిగాయి. రుతుపవనాల మందగించడంతో 4 రోజులుగా ఎండలు పెరిగినట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రోహిణీ కార్తె ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగినట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం పలు జిల్లాల్లో 41 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో రాగల 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. శుక్రవారం విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 40 నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశం ఉంది. బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని నిన్న గురువారం జంగమేశ్వరపురం 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, నర్సాపూర్ 40.9, కావలి, నెల్లూరులో 39.6, తుని, గన్నవరంలో 39.4, నంద్యాలలో 39, వైఎస్ఆర్ కడపలో 38.2, తిరుపతిలో 38 చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే తెలంగాణలో సైతం ఎండలు పెరిగాయి. నైరుతి రుతుపవనాల మందుకొడిగా సాగుతూ ఉండడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే శుక్రవారం, శనివారం తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 4 రోజులు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని చెప్పింది. ఈరోజు గరిష్టంగా నల్లగొండ, భద్రాచలంలలో 38, కనిష్టంగా మహబూబ్ నగర్లో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.